నమస్కారం ఎంఎం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కొవ్వాడలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే విరమించాలని డిమాండ్. గొట్లాం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్షాప్లో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు పొందాలని రైతులకు సూచన. తమ సమస్యలు పరిష్కరించాలని విజయనగరంలో దివ్యాంగుల ఆందోళన. దివ్యాంగుల దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని వ్యాఖ్య. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని, ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం కొవ్వాడ పార్టీ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్న శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ పీకే రాంబాబు, జడ్పీ వైస్ చైర్మన్ సుంకరి హర్గిరిబాబు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేత ఈ వైద్య కళాశాల ద్వారా ఈ ప్రైవేట్ పరం చేయవలసిన ఈ జరుగుతుంది. అందులో భాగంగానే పద్మనాభ మండలంలో ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం అయింది. మరి కూటమి ప్రభుత్వం గెలవడం, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో కూడా మరి ఇక్కడ పార్టీ శాసనసభ్యుడు ఆ కూటమి నుంచే ఎన్నికైన శాసనసభ్యులు గెలవడం, ఈ ప్రభుత్వం ఏర్పడం అనేది జరిగాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఈరోజు మేము వచ్చాం. మాకు మీరు ఇచ్చిన అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు ఏమైనా చేస్తే దాన్ని మరి మీ అందరి మద్దతుతో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా, మేము ఓటమి చెందిన ఒక ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. దానికి ప్రధానమైన కారణం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మరి ఏర్పాటు చేస్తే, ఈ ప్రభుత్వం ద్వారా వద్దు, మేము వాటిని ప్రైవేట్ పరం చేసేస్తాం, మెడికల్ విద్యని అంటే వైద్యాన్ని మెడికల్ విద్యని వైద్యాన్ని రెండింటినీ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది తప్పు. ఇది ప్రజలకు చాలా నష్టపెడుతుంది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముఖ్యంగా పేద ప్రజానీకం, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, వాళ్ళకి విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా అందించాలా. అదే ప్రైవేటు పరం చేస్తే లక్షలాది రూపాయలు పెట్టి వైద్యం చేయించుకోవడం ఖర్చు, లేదు ఓ డాక్టర్ అవ్వాలంటే కోట్లాది రూపాయలు డొనేషన్లు కట్టి అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నాం. మరి గౌరవ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యుల వారికి ఒక మెడికల్ కళాశాల ఉంది, గీతం మెడికల్ కళాశాల. మీరు అక్కడికి ఎక్కడికైనా వెళ్తే వైద్యం ఉచితంగా చేస్తారా, లేదు ఉచితంగా విద్యనిస్తారా మీరు అడగండి. అదే మనం కేజీహెచ్కి వెళ్ళిపోతే ఎవరైనా వెళ్తే ఏం చెప్తారు, మీరు ఏదైనా హాస్పిటల్కి వస్తే కేజీహెచ్కి వెళ్ళండి, మీరు ఆపరేషన్ చేయించుకోండి, లేదు ఇబ్బంది వస్తే కేజీహెచ్కి వెళ్ళండి, లేదు మీకు దగ్గర అయితే విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, లేదు ఆరోగ్యశ్రీకి వెళ్ళండి, ఒక కార్పొరేటర్లో ఆరోగ్యశ్రీలు చేస్తారని చెప్తారు. ఇది వైద్యానికి సంబంధించి. అదే ఒక మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల వస్తే ఖచ్చితంగా కేజీహెచ్ లాంటి హాస్పిటల్, ఇంకో మెడికల్ హాస్పిటల్ వస్తుంది, దానికి సంబంధించి వైద్యం అంతా కూడా ఉచితంగా జరుగుతుంది, అదే ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించిన నిధులు ఏమనుంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. లేదు ప్రభుత్వం చేయదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దాం, పేదవాడి వైద్యం కావాలంటే మరి ఇక్కడ వైద్యం చేయరు, డబ్బు తెస్తేనే వైద్యం అంటే మళ్ళీ ఏదైనా జరిగితే మన ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే పూర్వంలాగే మీ అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ లేకముందు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి వారికి పేదవాడికి భరోసా, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా వెళ్తే నాకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తారని. మళ్ళీ అవన్నీ పక్క వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తుంటారు, ఎక్కడైనా ఆరోగ్యశ్రీకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు డబ్బు కట్టండి అంటారు, డబ్బు కట్టిన తర్వాత ఆరోగ్యశ్రీలో అప్లికేషన్ పెడతారు, తర్వాత చెప్తారు ఆరోగ్యశ్రీలో అయితే ఇదే వైద్యం వద్దు, నువ్వు ఎక్స్ట్రా డబ్బులు కడితే ఇంకో వైద్యం వద్దని చెప్తారు. ఇంకా తర్వాత నానా రకాల బాధలు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు కాబట్టి ప్రజల మద్దతు కూడగట్టి, అయా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఇప్పటికే అనేక వర్గాల వారు చెప్తున్నారు ఇది ప్రైవేటు పరం చేయడం తప్పు,
ప్రభుత్వమే నిర్వహించాలా, ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేయాలా. ఒక ఎన్నికైన ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు ప్రభుత్వమే నిర్వహించాలనేది నేను చెప్పిన మాట కాదు, అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగంలో కల్పించిన హక్కది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్రభుత్వం ఎన్నికైనంత వరకు ఓలాట మాటలు చెప్తారు, ఎన్నికైందో దొగలాట మాటలు చెప్తారు. ఇవాళ ఎన్నికలు వచ్చాయి, ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు. మేమేమో సూపర్ 6 అన్నారు, మేమేదో మరి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ అన్నారు, 60 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళందరికీ పెన్షన్లు అన్నారు. ఇవాళ 60 సంవత్సరాలు నిండి వాళ్ళు ఇప్పుడు సంవత్సరాల్లో చాలామంది గ్రామంలో ఉంటారు, ఇప్పుడు వచ్చి కొత్త పెన్షన్ లేదు. కొత్తగా ఇవాళ ఎవరికి కూడా కొత్త పెన్షన్ రాలేదని నేనైతే ఈ వేదిక ద్వారా గంటాపదంగా చెప్తా ఉన్నాను. ఇవాళ జొన్న పంట చూస్తే మనంతా జొన్న పంట ఏ రకంగా నష్టపోయిందో తెలుసు. ఇవాళ జొన్న పంట 2,400 రూపాయలు ఎంఎస్పీ రేటు ఉంటే, మద్దతు ధర ఉంటే ఇవాళ రైతులందరూ కూడా 1,800, 1,600, 1,700 దళారుల చేతిలోకి వెళ్ళే పరిస్థితి. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికే తప్ప ప్రభుత్వాలు ఉండాలి తప్ప ప్రభుత్వాలు ప్రజల్ని కష్టపెట్టే పరిస్థితి ఉండకూడదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా కేవలం అబద్ధాలు, ఎన్నికల కోసం, అధికారాల కోసం మాటలు చెప్పాడు. ఏ ప్రభుత్వంకైనా 5 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయంలో ఇప్పుడు సంవత్సరాల కాలమే పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు పైబడి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వేచి చూస్తాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేర్చండి, ఏదైతే మీరు ప్రజల కోసం ఆనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా చేయండి అని చెప్తే ఇవాళ ఈ ప్రభుత్వం కాదు, ప్రైవేట్ పరం చేసుకెళ్ళిపోతాం, అన్ని ఆస్తులు ఇచ్చేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ రోజు పేపర్ తిరగేస్తే ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో ఆనందపురం కానీ ఆ భీమిలి ప్రాంతంలో ఎకరాల భూములు ఇవాళ పక్కన తెలంగాణలో కోట్లాది రూపాయల భూములు అమ్ముతూ ఉంటే ఆ ప్రభుత్వం ఇక్కడ వచ్చి కేవలం 99 పైసలే. ఇందాక ఎవరో చెప్పారు 99 పైసలకి అగ్గిపెట్టి రాదు, 99 పైసలకి ఏ కార్యక్రమం రాదు, కానీ ఎకరా భూమి మాత్రం వస్తుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎప్పుడు పేదల పక్షాన ఉండే ప్రభుత్వం, ఇవాళ ఉన్న ప్రభుత్వం పెద్దల పక్షాన ఉన్న ప్రభుత్వం. అందుకే ప్రతిదీ ప్రైవేటు పరం కాబట్టి ఆ విషయాలు మీకు చెప్పడానికి ఈరోజు వచ్చాం. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేసి మీ అందరూ మద్దతు ఇవ్వండి. ఇవన్నీ మీరు మద్దతు ఇస్తే ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి మీ సంతకాలతో మేము గవర్నర్ గారికి ఇచ్చి ఒకే మాట చెప్తాం, ఈ రాష్ట్రంలో 1,000,000 సంతకాలు సేకరించాలని నిర్ణయం చేశాం. ఈ 1,000,000 సంతకాలు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో 1,000,000 మంది ప్రజలు కోరుకుంటున్నారు, ప్రభుత్వ వైద్యం కావాలి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉండాలి, ప్రైవేటు పరం చేయకండి, ప్రైవేటు పరం చేస్తే పేదలకి వైద్యం దూరం అయిపోతుంది, విద్య దూరం అయిపోతుంది అని చెప్పడానికి ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. దీన్ని ఇప్పటికే అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా మరి వెనకండి చేయకుండా మేము అనుకున్నదే దారి, మాకు మెజార్టీ వచ్చింది, మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు, మేము పెద్ద ఎత్తున గెలిచాం, మా నచ్చిన కార్యక్రమాలు చేస్తాం, మీరు అడగడానికి మీరు ఎవరు అనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంటాయని గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేశారు. ముందుగా ప్రతి వీధిలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత NREGS కింద వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సుమారు 2 కోట్ల రూపాయల నిధులను తేవడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో గల ప్రధాన సమస్యలను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. టిడ్కో గృహాల విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, వచ్చే సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి సౌకర్యాలతో టిడ్కో గృహాలు అందించే యోచన కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హౌసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి చాలా వరకు డబ్బులు తీసుకున్నారు. అంటే 3 టైప్స్ ఉండేవి, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఒకరికి 500 రూపాయలు తీసుకోవడం, ఇంకోళ్ళ దగ్గర 25,000 తీసుకోవడం, ఇంకోళ్ళ దగ్గర 50,000 తీసుకోవడం. తీసుకున్న 25,000కి 50,000కి ఇక్కడ కట్టలేదు గత ప్రభుత్వం. కట్టిందల్లా 500 రూపాయలు తీసుకున్న బెనిఫిషరీస్కి. ఆ టిడ్కో హౌస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టిడ్కో హౌసెస్ చూడడం జరిగింది. అందులో చేసిన ప్రధానంగా ఏం చేశారంటే, అప్పట్లో మేము కట్టిన దానికి రంగులు మార్చారు. తీరా డబ్బులు కూడా కాంట్రాక్ట్స్కి ఇవ్వలేదు. ప్రభుత్వం రాగానే
కొంత పార్ట్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ రోడ్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ పవర్ కూడా సబ్స్టేషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా శానిటేషన్ విషయానికి పైపులు, ప్లంబింగ్ కూడా జరిగింది. త్వరలోనే ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజలకి ఎవరైతే అర్హులైతే ఉన్నారో, ఎవరైతే అప్లికేషన్లు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే బాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా టిట్కో హౌసెస్ తిరిగి ఇవ్వడం, వాళ్ళతో పాటే మేము కూడా కీస్ హ్యాండ్ ఓవర్ చేసి గృహప్రవేశాలు చేయిస్తామని తెలియజేస్తున్నామండి. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు మేరకు 48 గంటల నిరాహార దీక్ష రెండవ రోజు విజయనగరం రైల్వే టూల్స్ ఆఫీస్ వద్ద కొనసాగించారు. ఈ మేరకు బుధవారం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్ రావు, బి రమణ, డివైఎఫ్ఐ నాయకులు బి సతీష్లు శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. 2024 జనవరి 1 నుంచి డిఏ 50% పెరుగుదలకు అనుగుణంగా టీఏ రేట్లు పెరుగుదల జరిగిందని, దానికి సమానంగా కరువు భత్యంలో 25% పెంపుదల చేయాలని కోరారు. రైల్వే బోర్డు ఆదేశాలకు అనుగుణంగా పని గంటలను 9 గంటలకు కుదించాలని, వారాంతపు విశ్రాంతి 30 నుంచి 46 గంటలకు పెంచాలని, నిరంతర రాత్రి డ్యూటీలను 2కు కుదించాలని డిమాండ్ చేశారు. ఏఎల్పీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైల్వే బోర్డు స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఏ పోరాటానికి పిలుపునిచ్చినా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ నిరాహార దీక్షలో నాయకులు, సభ్యులు జిఎస్ కుమార్, కె శ్రీనివాసరావు, సతీష్, టి పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 48 గంటల నిరాహార దీక్ష చేయడానికి ఏఎల్ఆర్ఎస్ఏ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మా పైన జరుగుతున్నటువంటి ఆర్థిక మరియు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేయడం కోసం మేము ఈ 48 గంటల నిరాహార దీక్షకి పూనుకోవడం జరిగింది. మా యొక్క డిమాండ్లు రైల్వే బోర్డు ఆదేశాలకు అనుగుణంగా 9 గంటలు 10 గంటలుగా కుదించాలని, అంతేకాకుండా 36 గంటల్లో హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరినటువంటి క్రూని మళ్ళీ హెడ్ క్వార్టర్కి తీసుకొని రావాలని, రాత్రి చేసే డ్యూటీలు 4 రోజులను 2 రోజులుగా కుదించి రైల్వే యొక్క భద్రత, సురక్షిత ప్రయాణాన్ని ప్రయాణికులకి మరియు రైల్వే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది సురక్షితంగా చేరడం కోసం రైల్వే అధికారులు తగినటువంటి చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా డిఏ పర్సంటేజ్ 50% పెంపు అయిన కారణంగా 25% టీఏలో అందరికీ రైల్వేలో మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడాను టీఏ అనేది పెరుగుదల జరిగింది. మాకు కిలోమీటర్ ఎలివెన్స్ అనేది టీఏతో ముడిపడి ఉంది కాబట్టి టీఏ కూడాను మాకు 25% కిలోమీటర్ల ఎలివెన్స్ని కల్పిస్తూ మా యొక్క ఇవ్వాల్సినటువంటి 1/1/2024 నుంచి బకాయిలను చెల్లించాలని, దాంతోపాటు మాకు వారాంతపు విశ్రాంతిని 30 గంటల రెస్ట్తో పాటు 16 గంటల రెస్ట్ని 46 గంటలుగా కల్పించాలని మా యొక్క డిమాండ్లని రైల్వే బోర్డు అధికారికి మరియు మా యొక్క ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజుల పాటు 48 గంటల పాటు రైల్వే లోకో పైలట్లు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి వాళ్ళ నిరవధిక నిరాహార దీక్షని సిఐటియు సంపూర్ణంగా బలపరుస్తుంది, మద్దతిస్తుంది. అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న రైల్వేని ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసే ఆలోచనలో భాగంగా అటు ట్రాకులు కానీ ఇటు రైల్వే స్టేషన్లు కానీ పూర్తిగా ప్రైవేటైజేషన్ చేశారు. సిబ్బంది సంఖ్యను పెంచకుండా ఉన్న సిబ్బందిపైనే విపరీతమైనటువంటి పని ఒత్తిడి, పని భారాన్ని పెంచుతున్నారు. ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు అనేవి తరచుగా జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన, అలాగే విధంగా పైలట్ల పైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప అసలు దీనికి బాధ్యత రైల్వే శాఖ, రైల్వే అధికార యంత్రాంగం లేదా సంబంధిత మంత్రి దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో రైల్వే లోకో పైలట్లందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పైగా వాళ్ళకి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి డిఏ కానీ ఆ డిఏతో ముడిపడి ఉన్నటువంటి ఈరోజు అనేక సౌకర్యాలను కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే పని వాళ్ళ బోర్డు నిర్ణయం చేసిందో 9 గంటల పని ఉండాలని చెప్తే అంతకు మించి ఈరోజు వీళ్ళ చేత పని చేయించే పరిస్థితి ఉంది. వారంలో 4 రోజులు కంటిన్యూటీగా నైట్ డ్యూటీలు చేయడం అనేది తీవ్రమైనటువంటి సమస్యగా వాళ్ళకు ఉంది. కాబట్టి దాన్ని 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీలకి కుదించాలని చెప్పేసి వాళ్ళు న్యాయంగా డిమాండ్ చేస్తున్నారు. పైలట్ల మీద, రైల్వే లోకో పైలట్ల మీద పని భారం ఒత్తిడి అనేది తగ్గాలని చెప్పేసి
వాళ్ళు కోరుతున్నారు. ఇది న్యాయమైనటువంటి డిమాండ్లు. ఎప్పటికైనా రైల్వే శాఖ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి వీరి యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. రైతులు సాగులో పంటల మార్పిడి పద్ధతి పాటించాలని, తద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిసారి ఒకే రకమైన పంటను వేయకుండా తరచూ పంటల మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చని రైతులు ఈ దిశగా ప్రయత్నించాలని సూచించారు. పంటల మార్పిడి పద్ధతి లాభదాయకమని, అలాగే డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ, రైతులకు అండగా ఉంటానని, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామారావు, మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. దివ్యాంగులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని జనసేన నాయకుడు వరప్రసాద్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం యూత్ హాస్టల్లో స్పందన దివ్యాంగుల సమాజం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి, వారి గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం ప్రణాళికలు రూపొందించడానికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తీసిపోమంటూ దివ్యాంగులు సాధిస్తున్న విజయాలు అద్భుతమని కొనియాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లేందుకు, దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కును, భద్రతను, గౌరవాన్ని అందుకునేలా అండగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఇతర ప్రజా ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే, దివ్యాంగులు కూడా పొలిటికల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే రాజకీయపరమైన సమానత్వం, ఆర్థికపరమైన సమానత్వం, సామాజిక సమానత్వం, ఈ మూడు ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి గురించి చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించడాని కోసం ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. విజయనగరంతో పాటు ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా సురేష్ ఆయనతో మాట్లాడేటప్పుడు, నేను ఎన్నికల్లో పోటీ చేశాను సార్ అని చెప్పాడు. అది నాకు చాలా ఆకర్షించింది. ఎందుకు అంటే, నేను ఎవరికీ తీసిపోను. అసలు ఈ దినోత్సవం తాలూకు ముఖ్య ఉద్దేశమే అదే. డిజేబుల్డ్ పర్సన్ దేనికి కూడా తక్కువ కాదు అని తెలియచేయడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అతని తాలూకా విల్ పవర్, ఆ ధైర్యం, ఎన్నికలలో పోటీ చేయాలి అన్న ధైర్యాన్ని నేను చాలా అభినందించాను మనసులో. ఆ మహానుభావుడు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ ఆయన ఎందుకు తీసుకొచ్చాను అంటే అని చెప్పి వివరణ ఇచ్చింది ఈరోజు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ సురేష్ నేను పోటీ చేశానంటే నేను ఒకసారి ఆశ్చర్యపోయిన ముఖం చూశాను. ఇక్కడ ఈక్వాలిటీ అంబేద్కర్ గారు ఏమంటారంటే లిబరటీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వం, ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం. ఇది ఫ్రెంచి విప్లవం నుంచి నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే భారతదేశ సామాజిక వర్గాలు నిర్మాణం సరిగ్గా లేదు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అప్పుడు సమానత్వం లేదు. అలాగే స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ లేకపోతే ఆయనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి స్పందన దివ్యాంగుల సేవా సమాజం పెట్టాడు, అవునా? స్వేచ్ఛ ఆయనకి అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశాడు. గెలుస్తాను లేదు అంటే అనే ఉద్దేశం కాదు, నేను కూడా పోటీ చేయడానికి అర్హుడిని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నేను కూడా ఒక వ్యక్తిని అని రుజువు చేయడానికి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా అటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. హక్కులు ఒకరు ఇచ్చే భిక్షం కాదు, పోరాటంతో సాధించుకోవాలి. దివ్యాంగులు అనేసరికి అనేక రకమైనటువంటి ఫిజికల్ డిజబిలిటీ, కానీ మీరు దేనికి బాధపడక్కర్లేదు. దివ్యాంగులు ఎవరు బాధపడక్కర్లేదు. ఎందుకు? అన్నీ ఉన్నా మీకు ఫిజికల్ డిజబిలిటీ మాత్రమే ఉంది. అటువంటి వాళ్ళు 80% ఈ సమాజంలో ఉన్నారు. కాబట్టి మీరు దేనికి నాకు ఇది లోటు అని భావించవలసిన అవసరం లేదు. మీకు భౌతికమైనటువంటి డిజబిలిటీ ఏదైనా ఉంది, లోపం ఉందనుకుంటే అది లోపం కానే కాదు. ఆ రకంగా మీరు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక సోషల్ జస్టిస్ వింగ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దివ్యాంగులు ప్రధాన పాత్ర అందులో పోషించారు. ఎందుకంటే సోషల్ జస్టిస్లో దివ్యాంగులను కూడా మేము నాయకత్వంలో తీసుకున్నాం. దానికి కన్వీనర్గా నేనే ఉండేవాడిని అప్పుడు. చాలా సంతోషం ఈరోజు. అలాగే ఎంఎస్ఎంఈ పాలసీలో కూడా మీరు దివ్యాంగులు కూడా మంచి ఆలోచనతో వెళ్ళండి. ఆ పాలసీలో మీరు దివ్యాంగుల్లో కూడా మీలో కూడా ఈ ఆలోచన రావాలి. మీరు వ్యాపారవేత్తలుగా కావాలి. ఆ విధంగా ఆర్థిక పరమైనటువంటి స్వావలంబనతో మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మంచినీళ్ల కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ ఇటీవల కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి జల్ జీవన్ మిషన్ గ్రాంట్ కింద 70 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం 90,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రాగునీరు, రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరితగతిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ నాగేశ్వరరావు, ఏఈఈ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు పట్టణ సీఐ కె అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు క్రమశిక్షణతో వ్యవహరించి మంచి గుర్తింపు పొందాలని, ఆటోలో డ్రైవర్ ముందు తమ ఫ్యామిలీ ఫోటోలు పెట్టి వారిని గుర్తు చేసుకుంటూ ఆటో నడపాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న చీపురుపల్లి డిఎస్సీ ఎస్ రాఘవులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవర్ విధి విధానాలు, మంచి అలవాట్లు, నడవడిక గురించి, ముఖ్యంగా చట్టాల గురించి వివరించారు. ప్రతి డ్రైవర్ మహిళా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎటువంటి నేరాలకు పాల్పడకుండా గమ్యస్థానాలకు చేరవేయాలన్నారు. నేర చరిత్ర కలిగిన ఆటో డ్రైవర్ల కదలికపై ప్రత్యేక బృందాలు పనిచేస్తుంటాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకొని ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనలు అధిగమించి ప్రయాణికుల్ని ఎక్కించరాదని, యూనియన్ డ్రైవర్లు అందరూ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయంలో బుధవారం విజన్ బిల్డింగ్పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వెలుగు DRDA అదనపు ప్రధాన సంచాలకులు కె సావిత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో సంస్థలను బలోపేతం చేయడానికి, లక్ష్యం చేరుకోవడానికి నాయకత్వ బలోపేతం, మహిళా నాయకుల సామర్థ్యాలు పెంపు మొదలగు విషయాలపై అవగాహన కలిగించారు. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల ఆరోగ్యం పైన, మహిళల ఆర్థిక అక్షరాస్యత పైన, ఆరోగ్యం మరియు విద్య పైన, వ్యవసాయ రంగాలపైన మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడంలో ఏ విధంగా తమ యొక్క కుటుంబాలను సంఘాలను నడిపించుకోవాలనే విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ మండల సమాఖ్యల సిబ్బంది, మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని విజయనగరం జిల్లా రాజా మండల కార్మిక సంఘాల యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు అన్నారు. బుధవారం రాజాం పట్టణంలోని ఆదర్శ్ నగర్ అర్బన్ PHC వద్ద ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగులను పర్మనెంట్ చేయడం లాంటి తదితర అంశాలపై వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యమణి, పార్వతి, రమణమ్మ, ఇతర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని సాయి హనుమగిరి ఆలయం వద్ద గ్రామ సర్పంచ్ పొత్తడ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులైన కింతలి వెంకట్రావు సుమారు 5 లక్షల రూపాయల సొంత నిధులతో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం ప్రజల కోసం పార్కు నిర్మించడానికి వ్యయ ప్రయాసలతో తన సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు. పార్కు లోపల ఆహ్లాదకరంగా ఉండేందుకు పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడే ఆట సామగ్రి ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కు నిర్మాణం బాధ్యత పంచాయతీ సిబ్బంది తీసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పంచాయతీ తరఫున కూడా తమ వంతు కృషి చేస్తామన్నారు. పార్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సాయి హనుమగిరి కొండపై చిన్నపిల్లలు ఆటలాడే వస్తువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా 5 లక్షల వ్యయంతో ఈరోజు ఈ ఐటమ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీలో పర్యాటక ప్రాంతంగా సాయి హనుమగిరిని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కొండపై సాయి టెంపుల్, అలాగే సీతారాముల ఆలయము, మరి ముఖ్యంగా ఎత్తైన ఆంజనేయుని విగ్రహం కూడా ఉంది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో భావితరాలకు ఒక మంచి పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ ఆలయ కమిటీల సంఘాల ప్రతినిధి కింతల వెంకట్రావు గారు తన సొంత నిధులతో 5 లక్షల రూపాయలు వెచ్చించి ఈ పార్కు నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీని నిర్వహణ బాధ్యతలు పూర్తి స్థాయిలో పంచాయతీ చూసుకుంటుందండి. ఇది ప్రభుత్వ స్థలం కావడంతో మీరందరూ కూడా సహకరించి ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందితే మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా గ్రామ పంచాయతీ ద్వారా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలు ఇంకా పరిష్కారం కానందున ఈ సంవత్సరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బ్లాక్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా ఆచరించనున్నామని PWD ఫెడరేషన్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ పూర్తి అయినప్పటికీ అర్హులకు ఇంకా సర్టిఫికెట్లు జారీ చేయలేదని తెలిపారు. కొందరు డాక్టర్లు అర్హులను అనర్హులుగా మార్చిన ఘటనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పెన్షన్లు ఇప్పటికీ పునరుద్ధరించలేదని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా
వికలాంగులందరూ కూడా ఆనందాన్ని అనుభవించాలి. కానీ ఎంతోమంది రీవెరిఫికేషన్లో పెన్షన్లు కోల్పోయినట్లుగా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కాబట్టి ఎంతోమంది పెన్షన్లు తీయడానికి సిద్ధపడుతుంది. సుమారు 1,10,000 పెన్షన్లు నిలిపివేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎంతోమందికి రీవెరిఫికేషన్ చేసి వారి పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో అంధకారంలోనికి ఈ ప్రభుత్వం ఈ యొక్క వికలాంగులందరినీ కూడా తోసివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ బ్లాక్ డేగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి మొండి చేయి చూపిస్తుంది. ఎందుకంటే కొత్త పెన్షన్ల కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఒక్క కొత్త పెన్షన్ వికలాంగులకి ఇప్పటికొచ్చి ఇచ్చే దాఖలాలు కూడా కనబడట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత బస్ పాసులు, ఉచిత ప్రయాణము మహిళలకు ఇస్తుంది. వికలాంగులైన పురుషులకి ఉచిత ప్రయాణం ఇవ్వడానికి వెనకంజ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను గుర్తించి వారికి ఉచిత బస్ పాసు సౌకర్యం కల్పించి అన్ని బస్సుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 21 రకాల బస్సులు నడుపుతుందో అన్ని బస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం కల్పించేటట్లుగా చర్యలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వంకి వికలాంగులందరూ కూడా రుణపడి ఉంటారు. 6,000 పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషకరమైన పరిస్థితి అయినా 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్న ఇప్పుడు రేపు ఏ దినాన ఏ సమయంలో మా యొక్క పెన్షన్లు పోతాయా అని మేము ఎంతగానో ఏడుస్తున్న పరిస్థితి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొవ్వాడలో జరిగిన 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే విరమించాలని డిమాండ్. గొట్లాం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్షాప్లో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు పొందాలని రైతులకు సూచన. తమ సమస్యలు పరిష్కరించాలని విజయనగరంలో దివ్యాంగుల ఆందోళన. దివ్యాంగుల దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.